మా పాప చూడండి స్టూల్ ఎట్లా ఎక్కుతుందో. నేను ఇటు వంట చేస్తున్నా, ఇప్పటివరకు నా పక్కనే ఉంది, బట్ ఎప్పుడు వెళ్ళిందో తెలియదు. సడన్గా ఎక్కడుందని బ్యాగ్ చూస్తే స్టూల్ మీద ఉంది. ఒకటేసారి చూసి షాక్ అయ్యే నేను. ఫస్ట్ టైం అండి ఆమె స్టూల్ ఎక్కడం, కానీ ఒక్కతే ఎక్కేసింది స్టూల్. ఆమె కింద పడుతుందేమోనని చాలా భయం వేసింది. బట్ ఆమె స్టూల్ ఎక్కి మంచిగా ఎగురుతుంది. కింద పడుతుంది అనేసి నేను చేపట్టుకుంటే నా చేయినే ఇడిపించుకుంటుంది. హెడ్పడిచి ఇట్లా ఎక్కిరిస్తుంది చూడండి నన్ను చూసి. నేను ఒక్కదాన్ని చేయి స్టూల్ ఎక్కేసిన అనేసి ఎగ్జైట్ అవుతుంది కదా, దాని మీద మంచిగా ఎగురుతుంది. స్టూల్ మీద కూర్చుంటుంది, మళ్ళీ నిల్చుంటుంది. కింద పడుతుంది అనేసి నేను చాలా భయం వేస్తుంది నాకైతే. ఆమె చేయిని పట్టుకుని అక్కడనే నిల్చున్నా. బట్ ఆమె మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ ఎగురుతుంది స్టూల్ మీద. మళ్ళీ నా చేయి ఇడుచు అనేసి నా చేయి ఇడిపించుకుంటుంది. కింద పడుతుంది అనేసి నేను ఇక కిందికి దించేసాను మా పాపను. ఎలానో అలా దించేస్తే మళ్ళీ నా చేయి ఇడిపించుకొని మళ్ళీ రిటర్న్ వెళ్తుంది, అస్సలే ఆగుతలేదు. ఇక పోనీ అనేసి ఇక వదిలేశాను మా పాపను. మళ్ళీ స్టూల్ ఎక్కుతుంది. బై మిస్టేక్లో కింద పడితే ఎవరిని అంటారు? నన్నే కదా అనేది, ఇంట్లో కూర్చుని పాపను చూసుకోవనేసి. అయినా పాప నా మాట అస్సలే వింటలేదు. ఈసారి ఎక్కేటప్పుడు కాలు కార్నర్కి పెట్టింది. బై మిస్టేక్ కింద పడితే ఎట్లుంటుంది అసలే వింటలేదు. ఫైనల్గా మా పాప కింద పడ్డది పాపం.